ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎవరైతే జీవము గల దేవుణ్ణి కలిగి ఉంటారో వారు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు ధన్యులంటే నీ దేవుడు నిన్ను కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, నీకు నిత్య జీవమును అనుగ్రహించే దేవుడు, సదాకాలము ప్రేమించే దేవుడు కాబట్టి. చూడండి, తమకు దేవుడుగా యెహోవాను చేసుకున్న జనులు రక్షింపబడతారు. ఎక్కడి నుండి అంటే పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి తప్పింపబడతారు, క్షేమముగా ఉంటారు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో వచ్చినను వారి దేవుడు వారి ఎదుట నిలిచి దానిని ఆపు చేస్తాడు కాబట్టి, వారు ఏ భయంకరమైన శోధనలో వెళ్తున్నా వారి దేవుడు వారి పక్షముగా నిలబడి నడిపిస్తాడు కాబట్టి, ఆకలిని తీరుస్తాడు కాబట్టి, ఏ విషయంలోనైనా తన కృపను చూపిస్తాడు కాబట్టి, మన దేవుడు కాగల జనులు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారు నిశ్చయముగా ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. నీవు దేవుని కలిగి ఉండడమే గొప్ప ధన్యత్వం. చూడండి, ఈ సృష్టికర్త అయిన దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు. నీవు ఆయనని ఏర్పాటు చేసుకున్నావు, నీవు ఆయనను గుర్తెరిగావు కాబట్టి నీవు ధన్యుడవు. ఎందుకంటే నీకు ఒక సలహాదారుడు ఆయనే. ఒక మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. మనం ఎలా నడవాలి, ఎలాగ ప్రవర్తించాలి, శోధనలో ఎలా తప్పించుకోవాలి, అన్ని విషయాల్లో దేవుడు మనకు సలహాదారుడుగా ఉన్నాడు. మరియు మనకు ఆయన తండ్రిగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. చూడండి, మనము ప్రార్థన చేసినప్పుడు తండ్రి దేవా అని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మనల్ని ఆ విధంగా రక్షిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. శోధన నుండి, పాపం నుండి రక్షిస్తూ ఉన్నాడు. చూడండి, మనము ఒక పరిస్థితిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియనప్పుడు మనము దేవుని వాక్యం మీద ఆధారపడతాం. వాక్యం అనగా దేవుడు. ఎలా నడవాలి ఈ భూమిలో, ఏది చేస్తే మనకేం తిరిగి వస్తుంది, ఎలా జీవించాలనే గొప్ప మార్గాన్ని మన దేవుడు మనకు బోధించాడు. సత్యమైన మార్గాన్ని మనకు బోధించాడు. కాబట్టి ఆయన మనల్ని శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు ఏ శోధన వచ్చినను, ఏ శత్రువు మన ఎదుట నిలువ నేరడు. అంటే శోధన రాదని దేవుని చిత్తం కాదు. ఈ లోకంలో మనం మనుషులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు శోధన వస్తుంది. ఎందుకంటే మన చుట్టూ అనేక రకాల తలంపులు గల మనుషులు ఉంటారు. వారి వలన మనకు ఖచ్చితంగా శోధన రావచ్చు. ఎవరు ఎలాగ ప్రవర్తిస్తారో మనకు తెలియదు. ఈ లోకంలో మనము పోరాడడానికే వచ్చాము. ఈ లోకమే యుద్ధ భూమి అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ యుద్ధ భూమిలో మరి మనం పోరాడుతూ ఉన్నప్పుడు మన దేవుడు మన పక్షాన్ని ఉంటాడని మర్చిపోకుండా, నువ్వు ఏదైతే నిలబడి ఉన్నావో, దేవుని వాక్యం మీద ఏదైతే నిజమని చెప్పి నమ్ముతున్నావో ఆ విధంగా నీవు నడిచినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఏ మనిషికైనా పరీక్ష వలన విజయం వస్తుంది. నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతావని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుణ్ణి స్వాస్యముగా చేసుకున్న జనులు ధన్యులు. మా స్వాస్యము నీవే, మా గోత్రము నీవే, మా తండ్రివి నీవే, నీ రక్తము చేత మేము కొనబడిన నీ బిడ్డలము కాబట్టి మేము ధన్యులం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము ద్వారా ఎవరైతే విమోచనము పొంది ఉన్నారో, పాపక్షమాపణ పొంది ఉన్నారో వారందరూ నరకం నుండి తప్పించబడతారు. ఎవరైతే ఆయన చిత్త ప్రకారం జీవిస్తున్నారో, ఆయన స్వాస్యముగా పిలువబడుతున్నారో మీరందరూ కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ భూమిలో ఆయన బిడ్డలుగా హెచ్చింపబడతారు. ఆశీర్వాదములు చూస్తారు, దీవెనను చూస్తారు. ఘనమైన కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఓటమి వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు
లోకములో ఉన్న వాని కంటే బలవంతుడు. నీ ఎదుట మరి చూడండి, దావీదు చిన్నవాడుగా ఉన్నాడు. మరి గొలియాతును చూచినప్పుడు 6 మూరల జానుడు, అంత పెద్ద మనిషిని జయించటానికి దేవుడు దావీదుకు అభిషేకాన్నిచ్చి అలాంటి ప్రమాదం నుండి, వాడు ఎంత గొప్పవాడైనా నీ దేవుడు నీ వెనకాల ఉంటే ఎంత బలమైన శత్రువు శోధన వచ్చినా వాడు నీ ఎదుట నిలువనేరడని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. దావీదు చిన్న పిల్లవాని ఎదుట అంత గొప్ప శత్రువు, దేశాన్ని గడగడలాడించిన ఆ శత్రువు నిలవలేకపోయాడు. ఎందుకంటే దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు దేవుని బిడ్డవు గనుక నీ ఎదుట ఎంత బలముగా శోధన వస్తున్నా, నిన్ను ఓడించటానికి, నిన్ను బాధ పెట్టడానికి ఎన్ని రకాలైన శోధన వాడు ఎంత బలముగా వచ్చినా నిన్ను జయించలేరు. ఎందుకంటే నీ తండ్రి, నీ ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆయన నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. దేవుడు నీకు ఆయన దేవుడై ఉన్నాడు కనుక నువ్వు భద్రపరచబడతావు, కాపాడబడతావు, విజయాన్ని చూస్తావు. కాబట్టి దిగులు చెందకు, భయపడకు, ఆయన నామమందు విశ్వాసముంచు. దేవుడు నీ జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యాలు, గొప్ప కార్యములు చేస్తాడు. నీ వెనక ఉన్నది, నీ ముందు ఉన్నది సర్వశక్తి గల దేవుడు, అగ్నేయున్న దేవుడు, రోషము కలిగిన దేవుడు, పౌరుషము కలిగిన దేవుడు. ఆయనను దాటుకుని నీ యొద్దకు ఎవడునూ రాడు. నీ జీవితాన్ని ఎవడు పాడు చేయలేడు. నీ కుటుంబంలో సంతోషాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు. దేవుని యందు విశ్వాసం ఉంచు, ముందడుగు వేయి, నీవు ధన్యుడవు. ఆమేన్.